సరుకును వీలైతే పిల్లలకి మిడ్ డే మీల్స్ అయితేనేమి, లేక ఇంకేదైనా అలాంటి వాడుకోగలిగితే బిడ్డలకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న పోయిన చోట ఇంకో డిమాండ్ కూడా అరైజ్ అయింది. 23-24 కాలంలోనట నష్టపరిహారం అంచనా వేసి 173 కోట్ల రూపాయలకు అంచనా వేసి ఇస్తాము అని అంతా మొత్తం అప్రూవ్ కూడా అయిపోయిన తర్వాత రిలీజ్ కాకుండా ఆగిపోయిందంట అదే రైతులకి. అంటే 23-24లో రావాల్సిన పంట బీమా కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి అది కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నామంటే వచ్చే అన్ని ప్రభుత్వాలు కూడా ధర స్థిరీకరణ నిధి అని ఒకటి పెడుతున్నారు. వైసీపీ అయితే 3,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇక చంద్రబాబు గారు అయితే మొన్న బడ్జెట్ లో కూడా 5,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి పెడుతున్నామని చూపించారు. కానీ ఎప్పుడు ధరలు స్టెబిలైజ్ చేయడానికి మాత్రం వాడటం లేదు. దయచేసి ఆ డబ్బుల్ని రైతుల కోసం వాడాలి. ఒక అరటి రైతులైతేనేమి, మిగతా రైతులైతేనేమి, నష్టపోయిన రైతులకి ధరను బ్యాలెన్స్ చేయడానికి ధరల స్థిరీకరణ నిధిని వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాడమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఉట్టి బడ్జెట్ లో ప్రావిజన్ చేసి ఆ ఫండ్స్ మళ్ళీ ఎక్కడో ఏదో దానికి డైవర్ట్ చేస్తే రైతులకు వచ్చింది ఏమీ లేదు, మీరు రైతులకు చేసింది ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని గట్టిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అరటి రైతుల్ని వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.